చిరునవ్వుతో సర్వరోగాలు దూరం అవుతాయని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం గురూజీ చాడా పాపిరెడ్డి తెలిపారు. ఆదివారం జాతీయ నవ్వుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంతో పాటు బ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగిన ప్రపంచ నవ్వుల వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక్క చిరునవ్వుతో సర్వరోగాలు దూరం అవుతాయని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం గురూజీ చాడా పాపిరెడ్డి తెలిపారు. ఆదివారం జాతీయ నవ్వుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంతో పాటు బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ప్రపంచ నవ్వుల వేడుకలలో శ్రీ వాసవి సేవా సమితి అధ్యక్షులు బచ్చు పురుషోత్తం, బ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు చాడా పాపిరెడ్డి మాట్లాడుతూ నవ్వు ద్వారా శ్రేయస్సు, ఆనందం, స్నేహం పెంపొందుతాయని తెలిపారు. నవ్వు ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచుతుందని తెలిపారు. నవ్వుల వేడుకల ద్వారా ఒత్తిడి, హార్మోన్లను తగ్గించడం, యోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం వంటి వాటిపై అవగాహన కల్పించారు. నవ్వడం వలన శరీరంలో శారీరక మార్పులను ప్రేరేపిస్తుందని, అవయవాలను ఉత్తేజపరుస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందన్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి నవ్వు దివ్య ఔషధంలా, చికిత్సలా పనిచేస్తుందని, జీవితంలో ఎక్కువగా నవ్వడం వల్ల సగటున 7 ఏళ్ల ఆయుష్ పెరుగుతుందని తెలిపారు. దుష్ప్రభావాలను తగ్గించడంలో పాటు రక్త సరఫరా మెరుగుపరచడానికి, ఉత్సాహాన్ని పెంపొందించడానికి నవ్వు తోడ్పడుతుందన్నారు. మనిషి సంతోషానికి, ఆనందానికి సహజమైన వ్యక్తీకరణ నవ్వు అని, మన నుంచి వచ్చే నవ్వు ఎదుటివారిని ఆకర్షించడమే కాకుండా శత్రువైన సైతం కోపాన్ని తగ్గిస్తుందని తెలిపారు. ఈ సృష్టిలో పైసా ఖర్చు లేనిది ఉన్నదంటే అది చిరునవ్వు మాత్రమేనని, నవ్వుతూ 10 మందిని నవ్విస్తుంటే ఏ సమస్యలు రావని పెద్దలు చెప్పారని తెలిపారు. మీరు నవ్వడం వల్ల మీ చుట్టూ ఉన్న వారికి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇవ్వగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాధకులు భాస్కరాచారి, వి లింగయ్య, మల్లారెడ్డి, గోరెంట్ల శ్రీనివాస్, పేల్పుల సుధాకర్, సుదర్శన్ రెడ్డి, మమత, మంజుల, సరిత, జ్యోతి, కె రవికుమార్, సైదులు, బాణాల శ్రీనివాస్, వెంకన్న, మధు, మాధవి, ధనలక్ష్మి, కవిత, సంధ్య, రాజు, ఓ లింగయ్య, లక్ష్మి, రవికుమార్, మురళీకృష్ణ, నాగరాజు, వెంకన్న, దివ్య, శ్రీదేవి, విజయ్, సంతోష్, విజయలక్ష్మి, బాలకృష్ణ, స్వర్ణలత, విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.